సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ మేము ఈ రూమ్లో బ్యాచులర్స్ ముగ్గురం ఉంటాం. సో మా ముగ్గురికి బట్టలు ఉతుక్కోవడానికి కొంచెం కష్టంగా ఉందని మేమైతే ఈ 7,000 రూపీస్ పెట్టి ఈ మార్క్ అనే వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాము. సో ఫ్లిప్కార్ట్లో మేము 7,000కి దీన్ని ఆర్డర్ పెట్టాము. జస్ట్ 2 డేస్లో మాకైతే డెలివరీ అయితే అయ్యింది. సో ఈరోజు నేను దీన్ని అన్బాక్సింగ్ చేసి రివ్యూ చెప్తాను. సో మీకు ఒకవేళ నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి, ఓకేనా? సో చూసారు కదా, బాక్స్ ఓపెన్ తర్వాత ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ స్పెసిఫికేషన్స్ అని ఇచ్చాడు. సో 5 స్టార్ ఎనర్జీ ఎఫిషియంట్ అని, ఎయిర్ డ్రై లిడ్ అని, మోటార్ వారంటీ, ఫ్యాబ్రిక్ కేర్, పవర్ఫుల్ మోటార్, రస్ట్ ప్రూఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 స్టార్ రేటింగ్. సో ఇక్కడ బ్రాండ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ మార్క్ అండ్ టైప్ వచ్చేసి సెమీ ఆటోమేటిక్. దీని లోడ్ కెపాసిటీ 7 kg, వాటర్ కన్జంప్షన్ 17 లీటర్ పర్ కేజీ పర్ సైకిల్. ఓకే, ఇక్కడ కింద మీరు ఒక పైప్ చూడొచ్చు. సో దీన్ని డ్రైన్ పైప్ అని అంటాం, ఓకేనా? డ్రైన్ పైప్ అంటే అందులో ఉన్న వాటర్ని మనం బయటికి వదలడం. సో వాషింగ్ మిషన్లో వాష్ చేసిన తర్వాత ఆ వాటర్ని బయటికి పంపించడానికి ఈ పైప్ని వాడతాం అన్నమాట. బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఒక ప్లగ్ ఇచ్చాడు. సో మెయిన్ ప్లగ్ ఇది మనం ప్లగ్లో పెట్టుకొని ఆన్ చేసుకుంటే మషిన్ అనేది ఆన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం దీని బటన్స్ అయితే చూద్దాం, ఏ బటన్ ఏ పని చేస్తుందో చూద్దాం. సో ఫస్ట్ వాష్ టైమర్, వాష్ ప్రోగ్రామ్, స్పిన్ టైమర్. ఓకే, సో ఫస్ట్ వాష్ టైమర్ ఏం చేస్తుందంటే మీరు ఎన్ని మినిట్స్ వాష్ చేయాలో ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాలి. 3 minutes, 6 minutes, 9 minutes, 12 minutes, 15 minutes. సో మన బట్ట యొక్క క్లాత్ బట్టి మనం టైం అనేది డిసైడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వాష్ ప్రోగ్రామ్ బటన్. ఓకే, ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి: హెవీ, నార్మల్ అండ్ డ్రైన్. సో హెవీ, సో నార్మల్లో పెట్టినప్పుడు నార్మల్ స్పీడ్లో తిరుగుతుంది, అండ్ హెవీలో పెట్టినప్పుడు కొంచెం ఫాస్ట్గా తిరుగుతుంది. ఓకే, డ్రైన్ అంటే అందులో ఉన్న వాటర్ని మనం బయటికి పంపడానికి డ్రైన్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మీ వాషింగ్ అయిపోతుందో జస్ట్ డ్రైన్ స్విచ్ చేయండి, సో వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ స్పిన్ టైమర్. సో మీ వాషింగ్ అయిపోయిన తర్వాత మీ క్లాత్స్ని డ్రై చేయాలంటే దీన్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకే, స్పిన్ టైమర్. ఓకే, 1 minute, 2 minutes, 3 minutes, 4 minutes, 5 minutes. ఓకేనా? సో మీ క్లాత్ బట్టి ఎంత టైంలో డ్రై అవుతుందో దాన్ని బట్టి మీరు టైం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు కనుక మీరు ఇది ఓపెన్ చేస్తే సో మీరు అందులో చూడవచ్చు లోపల ఒక పైప్. సో నెక్స్ట్, సో ఇది చూడవచ్చు. సో ఇది ఇటు 2 సైడ్స్ రొటేట్ అవుతుంది. దీనివల్ల మీ వాషింగ్ క్లాత్స్ అయితే వాష్ అవుతాయి. సో ఇదేంటంటే, సో అప్పుడప్పుడు మన క్లాత్స్ నుంచి ఏమైనా బయటకు వస్తే ఇది ఫిల్టర్ చేస్తుంది. ఓకేనా? ఏమైనా చెత్త వస్తే ఇది తీసుకొని దాన్ని ఫిల్టర్ చేస్తుంది. ఓకేనా? సో మనం దీన్ని బయటికి తీసుకొని వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి. ఆఫ్టర్ క్లీనింగ్ దీన్ని బయటికి తీసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి. ఓకే, సో ఇందులో మనకి 2 అయితే వచ్చాయన్నమాట. సో ఫస్ట్ది చూద్దాం ఏమి ఇచ్చాడు. ఓకే, ఇది ఇన్లెట్ పైప్. ఓకే,
అండ్ ఇది డ్రయర్కి పెట్టే క్యాప్ అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం ఈ రెండింటిని ఎలా ఫిక్స్ చేయాలో నేను చూపిస్తా, చూడండి. సో ఈ పైప్కి 2 సైడ్స్ ఉంటాయి కదా, ఇది ఇన్లెట్. ఓకే, సో ఇదైతే మన ఈ పెద్దది ఉంది కదా, ఈ పెద్దది ఉంది కదా మన ట్యాప్కి పెట్టేదన్నమాట. ఓకే, సో ఫస్ట్ డోర్ క్లోజ్ చేయండి. సో ఇక్కడ ఒక వాష్ ఇన్లెట్ అని ఉంది కదా సైడ్కి, దానికి ఇది ఫిక్స్ చేయాలన్నమాట. ఓకే ఓకే, ఫిక్స్ అయిపోయింది. ఓకే, అంతే. సో ఇన్లెట్ అయితే మనం కనెక్ట్ చేసేసాం. ఓకే, సో దీన్ని పక్కన పెట్టాను కదా, ఇదేంటంటే మనం వాష్ చేసుకున్న తర్వాత క్లాత్స్ డ్రై చేసుకోవాలి కదా. సో అప్పుడు మనం ఈ క్యాప్ అయితే ఇందులో పెట్టేయాలి. ఓకే, అంతే, సింపుల్. ఓకే, సో నేను క్లాత్స్ వాషింగ్ చేసినప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను ఎలా దీన్ని ఫిక్స్ చేయాలి అండ్ ఎలా డ్రై చేయాలని. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. సో జస్ట్ ఇలా లోపలికి అనేసి ఇలా పైకి ఎక్కేసాలి, అంతే. ఓకే, సింపుల్. సో ఇన్లెట్ పైప్ అటాచ్ చేశాను అండ్ ఆల్సో డ్రయర్కి ఇది కనెక్ట్ చేశాను. సో జస్ట్ క్లోజ్ చేయండి. ఇదైతే ఇప్పుడు కాదు, వాషింగ్ చేసిన తర్వాత డ్రై చేయడానికి మాత్రమే ఈ సైడ్ యూజ్ చేయాలి. ఓకేనా, ఎయిర్ డ్రై. సో చూసారు కదా గైస్, నేనైతే సెటప్ చేశాను, మీకు చూపిస్తాను ఎలా సెటప్ చేశాను. సో చూద్దాం. సో ఫస్ట్ పవర్ ప్లగ్లో పెట్టండి. సో బ్యాక్ సైడ్ ఉన్న పవర్ ప్లగ్లో పెట్టి స్విచ్ ఆన్ చేయాలి. ఓకే, అండ్ కింద ఉన్న పైప్ అయితే మీకు వాటర్ కిందనే, ఎక్కడైతే మీకు వాటర్ వెళ్ళిపోవాలో బయటికి అక్కడ పెట్టుకోండి. నేనైతే కింద పెట్టుకున్నాను. సో చూసారు కదా. ఓకే, సో నెక్స్ట్, సో వాటర్ ఇన్లెట్ పైప్ ఉంది కదా ఇక్కడ మనం పెట్టుకున్న పైపు, దాన్ని అయితే మనం ఒక ట్యాప్కి కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో నాది చిన్నగా ఉంది కాబట్టి దీన్ని, సో నేనైతే టేప్ వేసుకొని పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఓపెన్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను అది ఎలా రొటేట్ అవుతుందో. ఇక్కడ టైమర్ 3 minutes పెట్టుకుందాం ఫస్ట్. ఓకే, సో హెవీలో ఉంది ఇప్పుడు. జస్ట్ నార్మల్ అయితే స్పీడ్ చూడొచ్చు. ఒకవేళ నేను హెవీకి స్విచ్ చేస్తే ఇప్పుడు స్పీడ్ చూడొచ్చు. హెవీ అయితే ఒక 10 seconds ఎక్కువ రొటేట్ అవుతుంది, అంతే. ఓకే, సో జస్ట్ ఆఫ్ చేసేయండి, అంతే. ఓకే, ఆఫ్. ఓకే, దీన్ని నార్మల్లో పెట్టండి. ఓకే, యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇప్పుడైతే మనం వాటర్ నింపేద్దాం. ఫస్ట్ వాటర్ నింపేయాలి. ఓకే, ఫస్ట్ అయితే నేను ట్యాప్ అయితే ఆన్ చేస్తున్నా స్లోగా. చూసారు కదా, వాటర్ అయితే వస్తున్నాయి. ట్యాప్ ఆన్ చేశాను. సో ఎప్పుడైతే మీరు వాటర్ ఇన్లెట్ ద్వారా ఆన్ చేసుకున్నారో అప్పుడు మీరు ఇక్కడ డ్రైన్ అనే ఆప్షన్ మీద మాత్రం ఉండకూడదు. మీరు దీనిపైన పెట్టేసి ఆన్ చేస్తే మీ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఓకే, చూసారా వాటర్. సో అందుకే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో డ్రైన్ అనే ఆప్షన్ మీద ఉండకూడదు. ఓకే, జస్ట్ నార్మల్ ఆర్ హెవీ. ఓకేనా, సో వాటర్ అయితే ఫిల్ అవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాటర్ ఫిల్టర్ కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి, లేకపోతే ఫిల్టర్ కంటే హాఫ్ చూసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం నేను వాష్ చేయడానికి 2 పాయింట్స్ అండ్ 2 షర్ట్స్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, సో 2 షర్ట్స్ అండ్ 2 ప్యాంట్స్. ఓకే, సో
సో ఇవి నేను వాష్ చేసి మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో మనం ఇప్పుడు కొంచెం సర్ఫ్ ఎక్సెల్ అయితే వేసుకుందాం. ఓకే, సో ఒకసారి మిక్స్ చేద్దాం. ఓకే, సో మనకి ఇప్పుడు వాటర్ పైప్ అయితే వస్తుంది కదా, దీన్ని ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, నేనైతే ఆఫ్ చేసేసాను. అంతే, వాటర్ రావడం ఆగిపోయింది. ఓకే, సో లెట్స్ మనం సెలెక్ట్ చేసుకున్న బట్టల్ని ఇప్పుడు డైరెక్ట్ అందులో వేసేద్దాం. ఓకే, ఓకే, సో నేనైతే కొంచెం సోక్ చేయండి. ఓకే, ఓకే, జస్ట్ క్లోజ్ చేసి సో టైమర్ని లెట్స్ సే 6 minutes 3 minutes 6 minutes పెట్టేసుకుందాం. ఓకే, చూసారు కదా. సో అదైతే ఇలా వాష్ చేస్తుంది అన్నమాట లోపల. సో ఇప్పుడైతే నార్మల్ మోడ్లో ఉంది ఇది. సో మనం హెవీ మోడ్లోకి స్విచ్ చేసేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు హెవీ మోడ్లోకి స్విచ్ అయిపోయింది. అంతే, క్లోజ్ చేసి జస్ట్ 3 to 5 minutes దాకా వెయిట్ చేయాలి. సో మీ బట్టలన్నీ వాష్ అయిపోయేదాకా ఈ సైడ్ మాత్రం మీరు టచ్ చేయకూడదు. ఓకేనా, ఈ సైడ్ మాత్రం, ఎందుకంటే ఈ సైడ్ మొత్తం జస్ట్ డ్రై చేయడానికి. ఓకేనా, వాష్ అయిన క్లాత్స్ని జస్ట్ డ్రై చేయడానికి ఇవి రెండు మనం యూస్ చేస్తాం. సో గాయస్ 3 minutes అయితే అయిపోయింది అనమాట. సో ఎప్పుడైతే 3 minutes అయిపోతుందో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఓకే, మీరు చూడొచ్చు. ఓకే, ఓకే, ఆఫ్ అయిపోయింది. సో మన వాషింగ్ అయితే అయిపోయింది అనమాట, చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ వాటర్ని అంతా బయటికి తీసేయాలి. ఓకే, సో తీసేయాలంటే మనం డ్రైన్ మోడ్లోకి స్విచ్ చేయాలి. ఓకే, చూడు. ఓకే, డ్రైన్ మోడ్లోకి స్విచ్ అయిన తర్వాత చూడవచ్చు వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, సో అవుట్లెట్ పైప్ ద్వారా, ఈ పెద్ద పైప్ ఉంది కదా, పెద్ద పైప్ ద్వారా వాటర్ అయితే బయటికి వెళ్ళిపోతుంది. సో మొత్తం వాటర్ వెళ్ళిపోయేదాకా ఆగాలి మనం. సో చూడొచ్చు మొత్తం వాటర్ అయితే వెళ్ళిపోతుంది. బట్ మనకి ఇంకా సబ్బు ఉంది కాబట్టి, వాటర్ క్లాత్స్ అంతా సబ్బు ఉంది కాబట్టి ఇంకొకసారి మనం
సర్ఫ్ ఎక్సెల్ వేసుకోకుండా వాటర్ నింపుకొని ఒకసారి ఆన్ చేసుకోవాలన్నమాట ఒక 1 minute వరకు, ఓకేనా. సో అప్పుడు సబ్ అంతా వెళ్ళిపోతుంది, ఓకేనా. డిటర్జెంట్ ఏమైనా ఉంటే అది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒకసారి వాటర్ నింపుకొని మళ్ళీ ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకుందాం. సో జస్ట్ నేను మళ్ళీ ఒకసారి వాటర్ తీసుకొని జస్ట్ డిటర్జెంట్ పోవడానికి మళ్ళీ ఒకసారి రొటేట్ చేసి వాటర్ అయితే అవుట్లెట్తో పంపించేస్తాను. సో గైస్ మన వాషింగ్ అయితే ఇప్పుడు ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డ్రయర్కి, ఓకేనా. సో డ్రయర్ సెక్షన్కి వెళ్తే సో జస్ట్ డ్రయర్ని ఓపెన్ చేసి క్యాప్ ఓపెన్ చేసి జస్ట్ ఇందులో ఉన్న బట్టల్ని మొత్తం వాటర్ వెళ్ళిపోయాక జస్ట్ ఇందులో వేసేయండి, ఓకే. ఓకే, సో జస్ట్ నేను ఫస్ట్ 2 షర్ట్స్ అయితే వేస్తున్నాను ఇందులో డ్రయర్లో. జస్ట్ మళ్ళీ క్యాప్ ఒకేసారి అన్నేస్తే వాటికి స్పేస్ ఉండదు. సో అందుకే నేను జస్ట్ 2 షర్ట్స్ వేసి క్లోజ్ జస్ట్ 1. సో మీకైతే కనిపిస్తుంది లోపల. సో అది రొటేట్ అయ్యే టైంలో సెంట్రిఫ్యూగల్తో వాటర్ అనేది క్లాత్ నుండి బయటకు వచ్చేస్తుంది, ఓకే. సో దాన్ని ఓపెన్ చేయలే మనం. జస్ట్ మీరు చూడొచ్చు, ఓపెన్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో జస్ట్ మీరు చూడొచ్చు లోపల రొటేషన్ ఎలా అవుతుందో. సో ఇదైతే టైమర్ అన్నమాట, స్పిన్ టైమర్. నేనైతే 1 minute ఇచ్చేసాను అంతే. సో ఎప్పుడైతే 1 minute అయిపోతుందో ఆఫ్ అయిపోతుంది. ఓకే, సో 1 minute అయిపోయింది, ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనం జస్ట్ ఓపెన్ చేసి చూద్దాం ఎంతవరకు వాటర్ పోయిందో. సో నేను జస్ట్ 1 minute పెట్టాను కాబట్టి దాదాపు 70 to 80% అయితే వాటర్ వెళ్ళిపోయింది. సో మీరు చూడొచ్చు నా హ్యాండ్ అయితే సో నో వాటర్, జస్ట్ తడి ఉందంతే. సో 70 to 80% ఆఫ్ వాటర్ వెళ్ళిపోయింది, ఓకేనా. సో ఇంకో షర్ట్ చూద్దాం. సో ఇది కూడా సేమ్ 70 to 80%. సో ఇది కూడా సేమ్ 70 to 80% వాటర్ అయితే వెళ్ళిపోయింది స్పిన్లో పెట్టాగా. సో మళ్ళీ ఇంకొక జస్ట్ 3 minutes పెడదాం ఈసారి, ఓకే. ఓకే 2 minutes పెడదాం, ఓకే. ఓకే, సో మషిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో గైస్ నేనైతే ఇప్పుడు 2 minutes డ్రై చేశాక ఇప్పుడు చూద్దాం ఎంత వరకు డ్రై అయిందో. సో గైస్ చూడొచ్చు, ఇప్పుడైతే లిటరల్లీ నేను వేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడొచ్చు అసలు ఏం ఇంతంత కూడా వాటర్ తడి ఉండదు.
చూడొచ్చు నా హ్యాండ్ ఏం తడి లేదు, జస్ట్ మీరు ఆరబెట్టుకోండి అంతే అయిపోతుంది. ఓకే, చూసారు కదా మొత్తం డ్రై అయిపోయింది. సో ఇది కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఆ మిగిలి ఉన్న పాయింట్స్, 2 పాయింట్స్ కూడా ఇందులో వేసిద్దాం. ఓకే, సో గైస్ చూసారు కదా వీడియో మొత్తం. సో మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి.